శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సింధూరారెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కుట్టు శిక్షణ పూర్తి చేసుకుని జీవనోపాధి పొందాలని ఎమ్మెల్యే సింధూరారెడ్డి తెలిపారు. కళ వచ్చింది మీ ముఖాల్లో. కారణం ఏమంటే పెన్షన్ను 3,000 రూపాయలది 4,000 ఇస్తాం. మీ అత్తకన్నా వస్తుంది, మీ మామకన్నా వస్తుంది, ఆ ఇంటికి ఆదాయం వస్తూ ఉంది. తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా మీకే ఇస్తుంది, మగవాళ్ళకి ఇవ్వడం లే. వాళ్ళు అడిగితే కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. బస్సులో ఫ్రీ ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి మీరు బస్సులో ఫ్రీగా ఉచితంగా పోవచ్చు. ఎమ్మెల్యే పోవచ్చు, నేను పోవచ్చు మాజీ మంత్రిగా. వీళ్ళు ఎవరెక్కిన బస్సు ఎక్కి డబ్బు కట్టాల్సిందే, ఎంపీడీ కూడా కట్టాల్సిందే. కానీ ఆడవాళ్ళు మాత్రం డబ్బు కట్టకండి. రాణులు మాత్రం పోవచ్చు, మహారాణులు మాత్రం పోవచ్చు. ఏ అవకాశం ఎక్కడ రాదు. ఏం డబ్బు కట్టాల్సిందే, నువ్వు కట్టే పనిలే. అదేవిధంగా మీ పిల్లలు ఉంటే 15,000 ఇవ్వబోతున్నాం. ఈ బాబు 15,000 వచ్చేసింది. దగ్గరలో ఆ కార్యక్రమం పెడుతున్నాం. తర్వాత ఇంకా తొందరలో నెలకు 150 రూపాయలు మీకు కూడా ఇచ్చే ప్రయత్నం కూడా వస్తుంది. అంటే ఇల్లు కానీ, ఇళ్ళ పట్టాలు కానీ, భూముల పట్టాలు కానీ, లోన్స్ కానీ అన్నీ మీ పేరుతోనే ఇస్తాం. మీ చుట్టూ మనుషులు తిరగాల. అత్త కానీ, మామ కానీ, కొడుకు కానీ, కోళ్ళ కానీ నీ కొంగు పెట్టుకుని తిరగాల్సిన మనిషి. ఏమన్నంటే అన్నీ నీ దగ్గర ఉంటాయి. అధికారం నీ దగ్గర ఉంటుంది. కోపం వస్తే వంట కూడా చేయవు.